శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది, సభారణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలనే 10 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 11వదైన స్త్రీ పర్వంలో కూడా 12 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 13వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ తతయేన ముపాతిష్టం శౌచార్థం పరిచారిక కృత శౌచం పునశ్చైనం ప్రోవాచ మధుసూదన. వైశంపాయనుడు చెప్తున్నాడు. ఆ తర్వాత పరిచారకులు శౌచక్రియను అనుష్ఠింపజేయటం కోసం ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చారు. శౌచక్రియను ముగించిన తర్వాత మళ్ళా కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు. రాజ్యన్నధీత వేదాస్తే శాస్త్రాన్ని వివిధాన చ శృతాని చ పురాణాని రాజధర్మాశ్చ కేవలా. రాజా, నువ్వు వేదాధ్యయనం చేశావు, శాస్త్రాలు చదువుకున్నావు, పురాణాలు విన్నావు. రాజ ధర్మాలన్నీ కూడా నీకు తెలుసు. ఏవం విద్వాన్ మహాప్రాజ్ఞ సమర్థ సన్మా బలాబలే ఆత్మాపరాధాత్ కస్మాత్ త్వంకురిషే కోపమీదృశం. ఇంత గొప్ప పండితుడివి, మహాప్రాజ్ఞుడివి, బలాబల నిర్ణయంలో సమర్థుడివి నువ్వు అయి కూడా నీ తప్పు వల్ల వినాశం జరిగితే మరి నువ్వు కోపిస్తున్నావెందుకు? ఉక్తవాం స్వాం తదైవాహం భీష్మద్రౌణౌ చ భరత విదుర సంజయశ్చైవ వాక్యం రాజన్ న తత్కృత. నేను వచ్చి చెప్పాను రాయబారం చేసుకోమని కదా, స్వయంగా నేనే వచ్చాను. భీష్మద్రోణులు చెప్పారు, విదురుడు చెప్పాడు, సంజయుడు చెప్పాడు. కానీ మా మాట నువ్వు అమలుపరచలేదు. సవార్యమానో నాస్మాకం అకార్షీర్వచనం తథా పాండవానధికాన్ జానన్ బలే శౌర్యై చ కౌరవ. బల శౌర్యాల్లో పాండవులు అధికులోని తెలిసి కూడా మేము నివారిస్తున్నా కూడా మా మాటను నువ్వు అప్పుడు పాటించలే. రాజాహీయ స్థిర ప్రజ్ఞ స్వయం దోషానవేక్షతే దేశకాల విభాగంచ పరం శ్రేయ స విందతి. స్థితప్రజ్ఞుడై ఉండే రాజు తాను తన దోషాల్ని, దేశకాల విభాగాల్ని గ్రహించగలిగితే ఎంతో శ్రేయస్సును పొందుతాడు. ఉచ్యమానస్తుయ శ్రేయ గృహణీతేనో హితాహితే ఆపద సమనుప్రాప్య సోచనయే స్థిత. చెబుతున్నా కూడా మా హితాన్ని నువ్వు స్వీకరించలే. నీ శ్రేయస్సు గురించి చెప్పాం, వినలేదు. అలా వినని వాళ్ళు మరి ఆపదలను పొందుతారు కదా. తతోన్యవృత్తమాత్మానం సమవేక్షస్వ భారత రాజంస్త్వం హ్య విధేయ ఆత్మ దుర్యోధన వశే స్థిత. రాజా, నిన్ను నువ్వు ఒకసారి పరిశీలించుకో. ఎప్పుడు నువ్వు అన్యాయంగానే ప్రవర్తించావు. నువ్వు దుర్యోధనుడికి లోబడి నిన్ను నువ్వు అదుపు చేసుకోలేకపోయావు. ఆత్మాపరాధాదాపన్న తత్కిం భీమం జిఘాంససి తస్మా సంయచ్చకోపం త్వం స్వమనుస్మర దుష్కృతం. నీ తప్పు వల్ల ఆపదలు పొంది భీమసేనుని చంపదలిచావు.
కాబట్టి నువ్వు ఇప్పుడు కోపాన్ని ఉపసంహరించుకో, నీ దుష్కృత్యాలను ఒకసారి తలుచుకో. యస్తుతాం స్పర్ధయా క్షుద్ర పాంచాలీ మానయత్ సభాం సహతో భీమసేనేన వైరం ప్రతిజిహీర్షత. క్షుద్రుడు నీ కుమారుడు తాకించి మరీ లాక్కొచ్చాడు ద్రౌపదిని సభలోకి. తాకి అంటే దుశ్శాసనుడు చేయి పట్టుకొని లాక్కొచ్చాడు. కాబట్టి భీమసేనుడు అతన్ని చంపాడు. ఆత్మనోతిక్రమం పశ్య పుత్రస్య చ దురాత్మనః యదనాగసి పాండూనాం పరిత్యాగస్త్వయా కృతః. దురాత్ముడైన దుర్మార్గుడైన నీ కొడుకు చేసిన అత్యాచారాలను ఒకసారి తలుచుకో. నువ్వు ఏ తప్పు చేయని పాండవుల్ని వదిలేశావు, పరిత్యజించావు. వైశంపాయన ఉవాచ ఏవ ముక్తః స కృష్ణేన సర్వం సత్యం జనాధిపా ఉవాచ దేవకీ పుత్రం ధృతరాష్ట్రో మహీపతి. భారతం అంతా ఎవరెవరికి చెప్తున్నారు? వైశంపాయనుడు, జనమేజయ మహారాజా కృష్ణుడరా వాస్తవాల్ని చెప్పగా విని ధృతరాష్ట్ర మహారాజు దేవకీ నందనుడితో ఇలా అన్నాడు. ఏవమే తన్మహాబాహో యథావదసి మాధవ పుత్ర స్నేహస్తు బలవాన్ ధైర్యాన్మాం సమచాలయేత్. నువ్వు చెప్పిందంతా యథార్థమే కృష్ణ. పుత్ర స్నేహం చాలా బలిష్టమైంది. నన్ను అటువైపు మళ్లించింది వాడివైపు. దిశ్చాతు పురుష వ్యాఘ్రహ బలవాన్ సత్య విక్రమ తద్గుప్తో నాగమత్ కృష్ణ భీమో బాహ్వంతరం మమ. కృష్ణ, అదృష్టం కొద్ది పురుషోత్తముడు బలశాలి సత్యవిక్రముడు అయిన భీముణ్ణి నువ్వు రక్షించినందువల్ల అతను నా బాహువుల మధ్యకు రాలేదు. ఇదానీం త్వహమవ్యగ్రహ గతమన్యుర్గతజ్వర మధ్యమం పాండవం వీరం ద్రష్టుమిచ్చామి మాధవ. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను, కోపం పోయింది. ఆ పాండవ మధ్యముణ్ణి చూడాలనుకుంటున్నాను. హతేషు పార్థివేంద్రేషు పుత్రేషు నిహతేషు చ పాండుపుత్రేషు వై శర్మ ప్రీతిశ్చాప్యవతిష్టతి. రాజశ్రేష్ఠులందరూ కూడా చనిపోగా, పితృలందరూ మరణించగా ఇక నాకు కావలసిన వాళ్ళు పాండవులే కదా. తతః స భీమంచ ధనంజయంచ మాద్యాశ్చ పుత్రౌ పురుష ప్రవీరో పస్పస్య గాత్రై ప్రరుదను సుగాత్రాన్నాశ్వాస్య కళ్యాణమువాచ చైతాన్. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు భీముణ్ణి, అర్జునుణ్ణి, నకుల సహదేవుల్ని తన కౌగిట చేర్చుకొని వాళ్ళని అనునయించి శుభమస్తు అని వారితో అన్నాడు. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి జలప్రదానిక పర్వణి ధృతరాష్ట్రకోప విమోచనే పాండవ పరిష్వంగో రామ త్రయోదశోధ్యాయ. ఇది వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 13వ అధ్యాయం. రేపు మనం 14వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణంస్తు సాయి కృష్ణార్పణంస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.